భయ్యా సినిమా ఇప్పుడే చూసాను, సరిపోదా శనివారం నాని పెర్ఫార్మెన్స్ తిరగదీశాడు భయ్యా. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏమైందంటే మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరిపోదా శనివారం సినిమా సూపర్. 174 నిమిషాలు న్యాయం చేశారు. టికెట్ కొనుక్కున్న డబ్బులకి న్యాయం జరిగింది భయ్యా. ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. నానికి సరైన పార్ట్నర్ ఎస్జే సూర్య, విలన్ కెమెరాలో అదిరిపోయింది భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ అయిపోయింది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి సీన్ బాగుంది. ఆల్రెడీ సినిమా చూసి థియేటర్ దగ్గర చెప్పి రివ్యూ చేయడం జరిగింది. ఈ సినిమాతో 201వ సినిమా రివ్యూ, అందుకే సెపరేట్ గా నేను మళ్ళీ వచ్చి చెప్పడం జరుగుతుంది. సూపర్ భయ్యా. డైరెక్టర్ వివేకాత్రేయ గారు, ప్రొడ్యూసర్ గారు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ చేయొద్దు. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. కొనుక్కున్న టికెట్లకి డబ్బులకి న్యాయం జరిగింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ అన్న న్యాచురల్ స్టార్ నాని గారు. న్యాచురల్గా ఒక మంచి వల్గారిటీ లేకుండా, ఓవర్ డైలాగ్ లేకుండా ఎక్కడ ఏం కావాలో అది ఖచ్చితంగా ఇచ్చారన్న. చాలా బాగుంది మూవీ. ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్, అవి మళ్ళీ సూర్య గారి మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా అంటే చాలా మంచి క్యారెక్టరు. లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ట్విస్టులు కూడా మెయిన్ అంటే ఇది వండర్ స్టోరీ అని చెప్పాను. పాత స్టోరీ అయినా, తెలిసిన స్టోరీ అయినా స్క్రీన్ ప్లేతోని ట్విస్టులతోని మ్యాజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా, కంప్లీట్గా ఫ్యామిలీతోని అందరు హాయిగా చూడాల్సిన సినిమా. ఎవ్వరు మిస్ కాకండి. ఇలాంటి సినిమాని పండుగ చేసుకోవాలి. ఫ్యామిలీస్ అందరూ వచ్చి పండుగ వాతావరణం ఉంటుంది దీంట్లో. చాలా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా. నాని అన్న అన్నట్టు కొట్టి చూపించాడు. సూపర్ సినిమా, ఎవ్వరు మిస్ కాకండి. ఇప్పుడు సరిపోదా సినిమా చూసాను. నాని కెరీర్లో బ్లాక్ బస్టర్ అని చెప్తా. అంటే సుందరానికి సినిమా వివేకాన్ని తీశాడు, ఇది సినిమా అనేది తీశాడన్న. ఈ సినిమా తర్వాత ఈ సినిమా ఆయన తీశాడు అనుకున్నాను. అయితే అంత బాగుందన్న సినిమా. బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఒక మంచి సినిమా, ఒక మంచి కథ అర్థమవుతుందా, ఒక మంచి స్టోరీ అని చెప్తా. ఒక ఫ్యామిలీతో వచ్చే సినిమాని న్యాచురల్ స్టార్ అనుకున్నా కానీ నాని ఫ్యామిలీ స్టార్ అయిపోయాడు ఈ సినిమాతో. నాకు చాలా బాగా నచ్చిందన్న. ఫ్యామిలీతో కూర్చొని చూస్తే ఒక 2 hours 50 minutes మీకు గూస్ బంప్స్ వస్తాయని చెప్తాను. అయితే చాలా గూస్ బంప్స్ ఉన్న సినిమా అన్న. ప్రతి ఒక్క సీన్ మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎస్జే సూర్య అనే యాక్టింగ్ మాత్రం వేరే 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 లెవెల్ అని చెప్తా. ఆయన కోసం సినిమాకి వచ్చిన అయితే అంత బాగా నచ్చింది నాకైతే. ఆయన యాక్టింగ్ అంటే వన్ మ్యాన్ షో. ఇంకా నాని గారు అంటే ఇంకా ఆయన గురించి చెప్పాల్సి మన న్యాచురల్ స్టార్, మన పక్కింట్లో యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. సినిమా చాలా బాగుందన్న. ఈ వీకెండ్ ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. శనివారం యాక్చువల్లీ ఒక్క శనివారం సరిపోదు. 52 శనివారాలు అంటే ఇయర్లో 52 శనివారాలు వస్తాయి కాబట్టి 52 శనివారాలు కూడా సరిపోవు. యాక్చువల్లీ శనివారం చూడొచ్చు సినిమా. అసలు స్టోరీ చాలా యూఎస్ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. సరిపోదా శనివారం కోసమే వచ్చాడు. చాలా కొత్త సినిమా, అస్సలు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటాయి, క్రేజీ సినిమా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉంది. నాని యాక్టింగ్ చాలా ప్రతి ఎవ్రీ యాక్టర్ తిరగదీశాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. తగ్గ ఫర్ ఇద్దరు విలన్ అండ్ హీరో ఇద్దరు కూడా అంటే ఒక్కళ్ళు యాక్షన్ చేస్తే ఇంకోళ్ళు ఇదిగా ఉంటుంది. ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది. సూర్య అండ్ నాని అల్టిమేట్. హీరోయిన్ ఆల్సో వెరీ వెరీ క్యూట్. చాలా బాగుంది. అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుంది అన్నంత బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డైరెక్షన్ వివేకాత్రేయ, అదర్ సైడ్ ఆఫ్ వివేకాత్రేయ కనబడింది. ఎక్సలెంట్. అంటే సుందరానికి తీసిన వివేకాత్రేయనా ఇవాళ తీశారని అనిపించింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది వివేకాత్రేయ గారికి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ అందరికీ బెస్ట్ విషెస్. అరే ఏముందోనా నాన్న సినిమా మాత్రం ఒక థమ్స్అప్, ఒక మజా, ఒక కోకోలా ఇవన్నీ అన్నీ కలుపుకొని తాగితే ఎట్లుంటుంది అట్లుందా. నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక మటన్ ముక్క కాదన్నా, ఒక చికెన్ ముక్క, ఒక మటన్ ముక్క, ఒక మటన్ కలుపుకుంటే ఎట్లుంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. సారీ సరిపోరా శనివారం సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా ఇక్కడ బోరింగ్ లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక ఆడియన్స్ కట్టి పట్టేసిన సినిమా మాత్రం నిజంగా ముందు డైరెక్టర్ యాక్సెప్ట్ చెప్పాలి. సూర్యాన యాక్టింగ్ ఏం చేసిండనా, తుమ్ము లేపేసిండు సూర్యాన యాక్టింగ్. అది ఏం చేసిండు, ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా కూడా నీకు ఎక్కడ బోరింగ్ అనేది ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బాగా అనిపిస్తుంది. ఒక కొత్తదనం తీసుకొచ్చిండు. అంటే నాన్న కెరీర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా మళ్ళీ దీపావళి దసరా రిలీజ్ అయిన ఉంటే ఇది ఇంకా పెద్ద సెన్సేషన్ అవుతుండే. కాకపోతే ఒక బాహుబలిలో మన ప్రభాస్ అన్న, ఒక రానా గారు ఎట్లా పోటీపడి యాక్టింగ్ చేసిరో ఈ సినిమాలో కూడా మన విలన్ గారు, మన హీరో గారు పోటీపడి అట్లా యాక్టింగ్ చేసిరు. ఇద్దరు సూపర్ చేసిరు. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చి పడేసిరు. ఈ సినిమా మాత్రం చిన్న సినిమా, పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ కూడా మనసుపూర్తి దొరుకుతుందా. దీన్ని వచ్చిన పైసలు మొత్తం వెళ్ళిపోవాలి. బ్లాక్ బస్టర్. ఓకే, సరిపోదా శనివారం యాక్టర్ బై నాని. సరిపోదా శనివారం కాబోయే రిక్కర్ల సావం ఇంకా శనివారం చెప్పొచ్చు. గిర్రా తిరుగుతుంది ఫ్యాను. అయ్ బాబో నేనేమో నాని ఎన్నో ఫ్యాను. గిర్రా తిరుగుతుంది ఫ్యాను. అయ్ బాబో నేనేమో నాని ఎన్నో ఫ్యాను. మొత్తం పోతారు. మెగా ఫ్యాన్స్ పోతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, టాలీవుడ్ సంబంధించి ప్రతి ఒక్క
ఒక్క సినిమా పోతారు భయ్య, అంత బాగుంది. సినిమాలో ప్రతి ఎలిమెంట్ సినిమా ఎక్కడో వెళ్ళిపోయారు. సినిమాలో నానే నిజంగా చాలా బాగుంది. తీయగుంటుంది లస్సీ, నిజంగా ఫ్యాన్స్ అందరూ అవుతారు, చాలా ఖుషి, నిజంగా చాలా బాగుంటుంది. చింతపండు రసం హీరో ఎలివేషన్ రసం అని చెప్పొచ్చు అన్న. అమ్మాయిలు తింటారు పానీపూరి, సినిమాలో మన స్టోరీ మీరంతా చూస్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. నిజంగా ఇప్పుడు ప్రతి ఇంటికి రావాలి కరెంటు. ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. ప్రతి ఒక్క సినిమాలో చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు వెంక. ఈ సినిమాలో అందరితో చంపేసి ప్రియాంక. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు భయ నాన్ని. అయ్యా అయ్యా ఎజ్జ సూర్య వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అన్నయ్య 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 భయ్య అన్న మేనేజర్ ఉంటావు భయ సినిమాలో. అంటే అప్పుడు ఎప్పుడు వచ్చిన గబ్బర్ సింగ్ మేనేజర్ ఉంటాయి కదా, అలాంటి మేనేజర్ సినిమాలో చూశాను. అంటే నాకు అంత బాగా నచ్చింది ఏంటంటే హీరో కన్నా కూడా ఎజ్జ సూర్య పర్ఫార్మెన్స్ ఉంటాయి భయ. అంటే విలన్ తో కూడా కామెడీ అబ్బా అమ్మ ఈ ఎక్కడ ఉంటుంది. ఒక ఎత్తున సినిమాలో ఈ సినిమా వేయ విశ్వ దాబీరామ ఈ సినిమా ఇటురా మామ అంత బాగా నిజంగా. ఒక్క విషయం చెప్తాను నిజంగా, ప్రతి ఒక్క సినిమా కానీ ప్రతి ఒక్క ఎలివేషన్ కానీ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది భయ. అంటే నారాయణ పర్ఫార్మెన్స్ చాలా పీస్కి వెళ్ళిపోతుంటది. అది కానీ ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ కానీ, ఒక హీరోయిన్ మధ్య బాండింగ్ కానీ, అంటే తన మధ్యలో మిస్ అవుతుంటది. తను ఎలా వెతికాడు, తన మధ్య లవ్ స్టోరీ ఎలా ఉన్నది, అది చాలా బాగుంది నిజంగా. బాగా అంటే సాయి కుమార్ డైలాగ్ డెలివరీ ఉంటాను సినిమాకి చాలా ప్లేస్ ఇచ్చాడు. అది ఒకటి కానీ, ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ లో బ్యారన్ తీసుకుంటారు భయ నిజంగా. కూతురు ర్యాంప్ అని ఆడిచ్చాడు. అది కానీ నాకు ఇంకోటి ఏంటంటే స్కూల్లో వార్త డస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్కరికి ఈజీ సినిమా కనెక్ట్ అవుతుంది అన్న. నిజంగా చెప్తున్నా, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సినిమాకి ప్రాణం పోస్తారు భయ్య నాని. హ్యాట్సాప్ నిజంగా, చాలా హ్యాట్సాప్. సిట్టింగ్ నేషన్ థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్సాప్ నిజంగా. యాజ్ ఏ నాని ఫ్యాన్ చెప్తున్నా, తొడగొడుతున్నాం భయ్య. సరిపోదా శనివారం కాదు, సావమింగ శనివారం రికార్డు బద్ద కొట్టదు భయ్య. కూతురు ర్యాంప్ రఫ్ ఆడించాడు. థ్యాంక్ యూ. హలో అన్న, ఇప్పుడే సినిమా చూసొచ్చున్నాను. సరిపోదా శనివారం సినిమా మాత్రం చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. వన్ వర్డ్ చెప్పాలని సినిమా ఒకసారి చూస్తే అర్థం కదండి. సినిమా మినిమం 3 సార్లు ఎందుకు పెట్టారో టైటిల్ ఇప్పుడు అర్థమైంది. సరిపోదన్న, ఒకసారి చూస్తే సరిపోదు. మినిమం 3 సార్లు చూస్తే ఆ స్టోరీ ఏంటి, అసలు ఎందుకు అంతసేపు స్టోరీ ఉంది. 3 గంటల సినిమా స్టోరీ ఉంది. 245 minutes, 3 గంటలు కాదు 245 minutes. ఎందుకు సీట్లో కూర్చోబెట్టారనేది సినిమా చూడాలంటే ఐనాక్స్ కాదన్న, మాస్ థియేటర్లో ఆ ఆడియన్స్ మరి చూస్తే దాని క్రిక్కే వేరన్న. నాని గారి యాక్టింగ్ కానీ, ఎస్ సూర్య గారి యాక్టింగ్ కానీ, ఒక మన మురళీ శర్మ గారి యాక్టింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారన్న. అంచనాలకు వేయలేదు. ఒక నాని ఫ్యాన్ అయిన ఉండే అభిమానం చెప్తున్నా, నాని అభిమానం అయిన ఎస్ సూర్య గారు నాని కన్నా ఒక మెట్టు ఎక్కువ చేస్తారన్న. ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది ఈ మధ్యలో అంత బాగా ఎవరో చూపించలేదు, అంత న్యాచురల్గా చేస్తారు. నానిగా సారీ నాని అని ఏమనుకోకు, నీ మీద ఒక మెట్టు ఎక్కువ చేస్తారన్న సూర్య గారు. అది మాత్రం హైలైట్. ఒక మళ్ళీ నాని గారు యాజ్ యూజువల్ సెంటిమెంట్లు ఇంకా చెప్పవసరం కదా, చించేస్తారు. ఈ మై ఫ్యామిలీ కావాల్సిన సినిమా అనేది ఇదే అన్న, ఇంకేం చెప్పడానికి ఇంకేం లేదు. ఫ్యామిలీ కావాల్సిన సినిమా ఇదే. మన కుర్రోళ్ళకి ఏంటి రొమాన్స్, కొంత ముద్దు సీన్లు, ఒక సాంగ్ ఒకటే ఉందని తక్కువైందని బాధ తప్ప, కుర్రోళ్ళు కూడా ఫ్యామిలీతో వెళ్తారు కదా, అప్పుడు రియలైజ్ అయిపోతారు సరేరా మంచి సినిమా చూసాను. కుర్రోళ్ళు అంతా బాధలో ఉన్నారు తప్ప కానీ సినిమా అయితే సూపర్ హిట్ అన్న, ఎంతడానికి ఏమీ లేదు. మీరు మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో రండి, కుర్రోళ్ళు రండి, కూర్చొని హాయిగా చూడండి, ఎంజాయ్ చేయండి. సీన్ని ఎంజాయ్ చేయండి. కామెడీ లేదంటాను. కామెడీ అంటే ఏదో రొటీన్ రెగ్యులర్ కామెడీ కాదండి. పోలీస్ క్యారెక్టర్ ఎస్ సూర్య గారు చేసిన కామెడీ హైలైట్ సినిమాకి. అదే అసలైన కామెడీ. ఆలీ గారు ఉన్నారు, ఇంకేం కామెడీ లేదంటున్నారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. మీరు ఎవ్వరూ ఏం నెగిటివ్ మైండ్లో పెట్టుకోకండి. సినిమాని చూడండి, కన్ఫామ్ 3 సార్లు చూస్తారు, ఇది నా హామీ. భయ్యా ఇప్పుడే నాని అన్న సినిమా చూసి వస్తున్నా. సరిపోదా శనివారం ఒక్క మొక్కలో చెప్పాలంటే భయ్యా సరిపోదు శనివారం. ఒక్క శనివారమే నువ్వు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే, ప్రతిరోజు శనివారం అయితే మా పరిస్థితి ఏందన్నా ఎర్రగదీసింది. నాని యాక్టింగ్ అయితే మాత్రం నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ జే సూర్య గారు విలన్ క్యారెక్టర్ ఏమన్నా క్యారెక్టర్ అసలు నిజంగా. నా పేరు దయా, నాకు లేదు దయా అంటారు చూసారా మన ఎన్టీఆర్ గారు, ఆయన క్యారెక్టర్ మించిపోయింది అబ్బా. నాకు అయితే అనిపించింది ఆ క్యారెక్టర్ మించిపోయింది. ఆ రేంజ్ యాక్టింగ్ చేశారు సూర్య గారు. ఈ సినిమాలో 2 హీరోలు నాకు అయితే తెలిసి, ఒకటి నాని అన్న, ఒకటి జయ సూర్య గారు. ఇద్దరిలో ఎవరు లేకపోయినా కానీ ఈ సినిమా ఈ రేంజ్ ఉండకపోవచ్చు. ఇద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేయకుండా డైరెక్టర్ గారు ఎంత జాగ్రత్త పడ్డారంటే నిజం చెప్తున్నా, ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనట్లేదు. అంటే మెయిన్ ముఖ్యంగా సినిమా 3 hours భయ్యా. 3 hours కూడా థియేటర్లోంచి బయటికి వెళ్తే 1 నిమిషం మిస్ అయితే స్టోరీ మిస్ అవుతామేమో అసలు నిజంగా ఆ ఇంటెన్షన్ వచ్చి నాకు ఇంటర్వల్ కూడా బయట పోలా ఆ రేంజ్లో అనిపించింది. స్టార్టింగ్లో 10 నిమిషాలు పావు గంట స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది లేకపోతే సినిమాకి ఏం లేనట్టు అనిపిస్తుంది భయ్య. డెఫినెట్గా అది ఉండాలి. కొంతమంది ఏమంటారంటే ఒక 10 నిమిషాలు పావు గంట తగ్గించడం బాగుందేమో టైమింగ్ అన్నారు, కానీ ఖచ్చితంగా 3 hours 1 నిమిషం కట్ చేసినా కూడా సినిమా బాగోదు, కట్ చేయకూడదు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అంటే ఈ సాటర్డే సండే వీకెండ్స్
ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మదర్ సెంటిమెంట్ చాలా ప్రాణం పెట్టించారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సినిమా చాలా బాగుంది. నాని నచ్చాడు నాకైతే. విలన్ ఇంకా బాగా నచ్చాడు. బీజిఎం సూపర్. మూవీ హైలైట్. స్టోరీ ఓకే లాగుంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. అమ్మాయిలకి మొత్తం విలన్లే నచ్చుతున్నారు. ఏమో నాకైతే విలన్ నచ్చాడు. హీరో నచ్చలేదా నాని గారు? హీరో ఎట్లన్నా నచ్చుతాడుగా, కామన్ గా. విలన్ అయితే సూపర్ బాగా నచ్చాడు. హీరోయిన్ సరిపోదు శనివారం సినిమా అన్న మామూలు చాలా చాలా బాగుంది. నిజంగా నాని అన్న కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, స్టోరీ పరంగా మాత్రం చాలా చాలా బాగుంది. ఒకటి ఏంటంటే ఒకటి నిజంగా నాని అన్న మాస్ లుక్లో ఫైట్స్ కానీ ఇంతవరకు ఎప్పుడు చూడండి నాని అన్నని చూసాం ఈ సినిమాలో. నిజంగా డైరెక్షన్ కానీ, కెమెరామ్యాన్ గారు లొకేషన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే లవ్ ట్రాక్ ఒకటి, అలాగే మదర్ సెంటిమెంట్ కానీ, నిజంగా సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ నిజంగా సాయి కుమార్ గారిని తీసుకోవడం చాలా ప్లస్ అన్న ఈ సినిమాకి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా సూర్య గారి గురించి అయితే ఒకటి చెప్పాలి. విలన్గా ఏమన్నా విలన్ అన్న అంటే విలన్గా చాలా క్యారెక్టర్లు చూసినాం, కానీ నిజంగా పోలీస్ ఆఫీసర్గా ఇంత శాడిజంగా, ఇంత సైకోతనంగా అయితే ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. అసలు విలన్ కూడా వేరే లెవెల్ ఈ సినిమాకి. అలాగే నిజంగా నాని అన్న సూర్య అన్న కాంబినేషన్ ఇది అల్టిమేటెడ్ కాంబినేషన్ అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ ఒకటి చెప్తా, నిజంగా నాని అన్న సినిమా అంటే లవర్స్ కానీ, అలాగే ఫ్యామిలీ లేడీస్ కానీ చాలా ఇష్టపడేస్తారు. ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సరిపోదా శనివారం. ఒక్క శనివారం ఎట్లుందంటే ప్రతిరోజు శనివారం అయితే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. వారం కానీ వారం సరిపోదా శనివారం. నిజంగా సినిమాలో ఉంటాయి అన్ని. సినిమాలో ఉన్నాడు మన హీరో నాని. నిజంగా చూడండి, స్టోరీ నేరేషన్ భయ్య పీక్స్లో ఉంది భయ్య. మన యాత్ర ఏమంటారు, మన డైరెక్టర్ గారు ఏం తాగి రాశారు భయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. ప్రతి ఒక్క ట్రేడ్కి వెళ్ళి చూడండి సినిమా. నిజంగా ఎమోషన్ ఏమంటారు, ఎమోషన్, ఫైట్స్, మాస్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ ప్రతిది భయ్య పీక్స్లో ఉంది సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా మాత్రం దసరాని మించింది భయ్య సినిమా. ఇంకొకటి మన నాని అని యాక్టింగ్ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ, ప్రియాంక గారి యాక్టింగ్ కానీ, మన ఏమంటారు మన సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఇరగదీశారు భయ్య. పూత ర్యాంప్ అనిపించారని చెప్పుకోవచ్చు సినిమా. నిజంగా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది భయ్య. శివతాండవమే పీక్స్లో ఉంది భయ్య. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా మాత్రం పక్కా ఎంజాయ్ భయ్య. ఆయన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే మనకి దసరాతో ఎన్నో అవార్డులు అయితే వచ్చినాయో, ఆయనతో ఎన్నో అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. సినిమా అయితే ఆ రేంజ్లో ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే డైరెక్టర్ వివేకాత్రేయ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పాలేమన్నా, దండం పెట్టచ్చు, అంత మంచిగా తీసిండు సినిమా. అంటే డైరెక్టర్ గారి పేరు గుర్తొస్తేనే మనకి ఒకటే పేరు గుర్తొస్తుంది, రాజమౌళి గారు కానీ, నాగేశ్వరి గారు కానీ. అంత రేంజ్లో తీసుకెళ్ళిండు. ఆ స్టోరీ కానీ, అది తీసుకెళ్లే విధానం కానీ అలానే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమాలో ఒక మంచి స్టోరీ ఉంది అన్న, ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట ఇది. అంటే ఇప్పుడున్న యూత్కి ఎలా అయిపోయిందంటే ఆ ముద్దులు ఉండాలి, రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటారు. కానీ ఇవన్నీ లేవు. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా మంచి సినిమా. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే ఒక తీసుకెళ్లే స్టోరీ కూడా వేరే స్టోరీ ఉంది. అంటే ఎస్జే సూర్య గారి గురించి ఒకటి మాట చెప్పాలి. అంటే వాళ్ళిద్దరు వచ్చి ఫ్రేమ్లో కనిపించేసరికి మామూలుగా కళ్ళు సరిపోలేవు. అంటే ఒకవైపు ఫైటింగ్లో, ఒకవైపు బీజిఎంలో, ఆ రెండు కలిపి మనల్ని ఏదో రేంజ్కి తీసుకెళ్ళిపోయినాయి అనమాట. అలా అనిపించింది సినిమా అయితే నాకు. సినిమా స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. ఆ క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ నిజంగా సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయ్యిందని అయితే చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా కదా, ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా, సో మంచి మెసేజ్ ఉన్న సినిమా. అంటే నాని గారు ఎప్పుడైనా ఫ్యామిలీ నచ్చే సినిమాలో ఫ్యామిలీ మెసేజ్ సినిమాలే చేస్తారు. సో అలాంటి సినిమాల్లో ఈ సినిమా అనేది నంబర్ 1 సినిమా. సో మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం. నిజంగా ఇంకా ఇంకా చాలా పాటు ఉంటుంది. సరిపోతుంది మాకు ఇంకా సరిపోతుంది. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఇంకా చీపెడతాడు శనివారం చూడండి. ఇంకా నాని కొత్తదాన్ని చూపించాడు సినిమాలో. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, సూపర్ అండి. ఒక సాయి కుమార్ గారి సెంటిమెంట్ కానీ, మరల సెంటిమెంట్ కానీ, చెల్లెలు అక్క సెంటిమెంట్ కానీ, తల్లి సెంటిమెంట్ కానీ బాగా పండించారు. అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు అంటే ఇంతకుముందు సినిమాలు పోతే ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికే లేదు. ఆ సినిమా ఈ సినిమానే. కానీ ఇందులో మా డైరెక్టర్ గారు మాకు తెలిసింది ఒకటే, అంటే నేచురల్ స్టార్ నాని మీరు మాస్ నాని స్టార్గా మాట్లాడుకున్నారేమో కదా, అదే అయి ఉంటుంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్. అంటే ఏం జరుగుద్దా అని. అలాగే సూర్య గారు హ్యాట్స్ ఆఫ్. ఆయన ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్తోనే కాకుండా ఒక నటుడుగా అబ్బా ఒక నానితోటి
సమానంగా బాగా చేశారు సార్. నిజంగా సూర్య గారి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే సినిమా బీజిఎం కూడా బాగుందండి. ఇంకా మ్యూజిక్ ఇంకా మాకు ఏంటంటే ఇంకా ఏది లవ్ సాంగ్స్ లాంటివి కూడా 2 ఉంటాయి, ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. కానీ బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. డైరెక్టర్ గారికి నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది. నాని గారు నేషనల్ స్టార్ కదా సార్, మీరు మా స్టార్ సార్, సూపర్ సార్, సూపర్. సరిపోదు శనివారం మాకు సరిపోయింది సార్, సరిపోయింది, సూపర్. అన్నా సరిపోదా శనివారం నాని ఫ్యాన్స్ కి మాత్రం సరిపోదనా. ఎందుకంటే ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత ఇక మామూలు లేదు అసలు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. మన న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలా, లేకపోతే మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలా. అసలు సాటర్డే అంటే ఎవరైనా నాన్ వెజ్ తినరు, లేకుంటే మందు తాగరు, కానీ ఇలా వెళ్ళి రివెంజ్ తీర్చుకోవడం ఏంటన్నా అసలు చాలా కంటే చాలా కొత్తగా అనిపించింది. సో వారం మొత్తం వచ్చిన పగని సాటర్డే రోజు ఎలా తీసుకుంటారో అన్నకు వచ్చిన ఈ కొంత గ్యాప్ ని అసలు ఈ సినిమా తోటి ఆకలి తీర్చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది మూవీ. అండ్ మన మ్యూజిక్ అన్న సాంగ్స్ ఓకే, కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు బీజిఎం మాత్రం. అండ్ మన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, ఈమె అందగత్య అని అందరికీ తెలుసు, ఈమె అభినయం గురించి అందరికీ తెలుసు, కానీ ఈమె పర్ఫార్మెన్స్ చేసిందన్న ఒక లేడీ కానిస్టేబుల్ గా మామూలు లేదన్నా. చాలా బాగా అనిపించింది. ఒక సిస్టర్ సెంటిమెంట్, ఒక అమ్మ సెంటిమెంట్, ఒక అత్తయ్య సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సెంటిమెంట్ తోటి, ఒక మంచి మెసేజ్ తోటి, ఒక మంచి డైరెక్షన్ తోటి మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి సినిమా తెచ్చారన్నా. దీన్ని ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాలన్నా. సో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు ఎక్కడ తగ్గలేదు. సో ప్రొడ్యూసర్స్ గారికి డబ్బులు అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. రెడీ అన్న, ఇప్పుడే చూశాను సరిపోదా శనివారం. సినిమా అయితే ఒక బ్లాక్ బాస్టర్ అన్న. నాని గారికి బ్యాక్ టు బ్యాక్ హిట్ అనమాట. దసరా ఆయన అన్న, ఇప్పుడు ఇది సరిపోదా శనివారం. టైటిల్తోనే ఇంట్రెస్టింగ్గా వచ్చారు. వివేక్ గారు డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా నీట్గా, ఎక్కడ బోరు కొట్టకుండా ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగా ప్లాన్ చేశారన్న. హీరో గారు అయితే టైర్ 1లోకి ఎంటర్ అయ్యారన్న. ఖచ్చితంగా టైర్ 1 హీరో అనమాట ఈ సినిమాతో, నో డౌట్ అనమాట. ఇక నుంచి మొత్తం మాస్ సినిమాలు వస్తాయి అనమాట, అందులో నో డౌట్. ఇంకేం చెప్పమంటామన్నా ఆయన గురించి. ఎన్ని సినిమాలు చేశాడు, ఆయన యాక్టింగ్ గురించి చెప్పుకోవాలా, చించేసి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో పక్క మాస్ నాని గారిని చూస్తారనమాట, అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ఇంకా చెప్పాలంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆయన డబుల్ ట్రిబుల్ ఇచ్చాడు అనమాట ఆయనకి క్యారెక్టర్కి. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆయన క్యారెక్టర్కి. అదే విధంగా నాని గారు కూడా చాలా చాలా బాగా చేశారు. సో ఒక మాస్ హీరోకి మాస్ విలను ఉంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా కుదిరింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా చాలా పక్క కమర్షియల్తో వచ్చారనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా సరిపోదా శనివారం. మూవీ మనకి నేచురల్ స్టార్ నాని కంబ్యాక్. మనకి నేచురల్ స్టార్ నాని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తం దసరా తర్వాత మనకి దసరాలో మన మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో దీంట్లో మనకి సరిపోదా శనివారంలో మాస్ ఎలిమెంట్స్ ఫుల్ మీల్స్ మనకి గట్టిగా మాస్ ఎలిమెంట్స్ చూపిస్తారు, బాగా రివీల్ చేశారు. దాంట్లో ఆ సీక్వెన్స్ కానీ, ఆ డీజే కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఆ తీసుకెళ్ళి బీజిఎం ఆర్ఆర్ కానీ మనకి బాగా ఎక్సలెంట్ చూపించారు. నేచురల్ స్టార్ నాని గారు కాదు, మాస్ నాని, మాస్ నేచురల్ స్టార్ నాని అన్నట్టు చూస్తాం మనం. ఎందుకంటే ఒక శనివారం మాత్రమే మనకి ఆ ఫైట్స్ చేయడం మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఆత్రేయ గారు డైరెక్టర్ గారు, ఆత్రేయ గారు మీరు ఎక్సలెంట్ భయ్యా. మీరు ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. శనివారం మాత్రమే కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే 6 రోజులు వెయిట్ చేసి ఒక శనివారం మాత్రం కొట్టాలంటే ఎంత వెయిట్ చేయాలో అది మనకు బాగా రివీల్ చేశారు. ఆ టైం మనకు బాగుంది భయ్యా, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ ఎమోషనల్ టచ్ ఉంది, మొత్తం బాగా రివీల్ చేశారు. మొత్తం మీకు మాస్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తం మీకు బాగా మొత్తం ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఆ బోరింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్ ఉంది భయ్యా. నాని సూర్య మధ్య సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మనకి ఎక్సలెంట్. అట్లా అక్కడ మన కామెడీ జనరేట్ అవుతుంది, ఒక పక్కన సీరియస్, ఒక పక్కన ఆ ఫైట్స్ కానీ, ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ మంచి బాగా కాన్సెప్ట్ లో మీకు ఏమర్థం? కాన్సెప్ట్ లో నాకు మాత్రం ఒక మంచి ఎలిమెంట్ బాగా చూపించారు భయ్య. ఒక బయట జరిగే సిచ్యువేషన్స్ కూడా బాగా రివీల్ చేశారు. నాకు అదే ఒక సరిపోదా శనివారం అంటే మూవీ నాకు అసలు అసలు శనివారం పెట్టారు అన్నట్టు అనిపించింది. కానీ సినిమా చూస్తే బాగా అర్థమైంది ఎందుకు పెట్టారు ఈ శనివారం. అవుట్ ఆఫ్ 100 3.5 సార్. సరిపోదా శనివారం ఎలా ఉంది? చూసా
గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను ఏ గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను నిజంగా చాలా బాగుంది. పప్పులో వేస్తాం కారం నేను చూస్తే సరిపోదా శనివారం చాలా బాగుందని నేను చెప్తున్నా. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాణం పోస్తాపోయా నాని. నిజంగా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక అందంతో చంపేసింది ప్రియాంక. అయ్యా అయ్యా ఎస్జే సూర్య బాబా చాలా మంది నేను చెప్తున్నా. ఎవడెవడ రాసిన ఫస్ట్ హాఫ్ ఉంటే పోయా నాని పర్ఫార్మెన్స్ కూత ర్యాప్ నిజం రచ్చ రంబల దెత్తడి పోసం కూడా నిజం సరిపోయిన శనివారం కాదు రికార్డుల శనివారం ఇది చాలా బాగుంది. ప్రతి డైలాగ్ డెలివరీ ఉంటే పోయా కూత ర్యాంప్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా అనిపించింది. నిజంగా సుడిగా చూరు చేస్తాను మ్యాజిక్ సినిమాలో ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ నాని అన్న కట్టుకుంటా అన్న అంటే ఒక మదర్ సెంటిమెంట్ వాళ్ళ మదర్ చెప్తామంట మనం కొట్టాడతో ఫైట్ చేయొద్దు ఓన్లీ శనివారం రోజు కొట్టాడుతాడు కూత ర్యాంప్ కొంత సీన్స్ అరే అరే అన్న ఓడిపోతారేమో అన్న ఓడిపోతారు. నాని సూర్య మధ్య సీన్స్ అన్న సూర్య వేరే లెవెల్ నిజంగా ఆయన చూస్తుంటే మా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. ఆ పోలీసులో మొత్తం పవన్ కళ్యాణ్ ఏందమ్మా ఏంది ఏంది వచ్చాడు కొట్టాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు రిపీట్ అన్నయ్య 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 అమ్మ ఈ యొక్క పర్ఫార్మెన్స్ భయ్యా కూత రామాడిచ్చాడు. నిజంగా క్లైమాక్స్ సీన్ ఉంటా భయ్యా అసలు ఊహించావు. నాకు చాలా మనస్ఫూర్తి చెప్తాను జనం చెప్తున్నా. క్లైమాక్స్ సీన్ ఇంటర్ వచ్చిన కూత ర్యాంప్ ఆ టైటిల్ కాన్సెప్ట్ లో మీకు ఏమర్థం అంటే మదర్కి ఒక ప్రామిస్ చేస్తారన్న కొట్లాడద్దు మంచిగా ఉండాలని అంటే ప్రజల కోసం పోరాడతాడు హీరో. వాళ్ళ మమ్మీ వద్దంటే లాస్ట్ లో సీన్ కానీ స్పాయిల్ చేయొద్దు. ఇంకోటి అంటే హీరోని లవ్ చేస్తాడు చిన్న ఉన్నప్పుడు హీరోని మిస్ అవుతుంది. ఆ లాస్ట్ లో హీరోని పట్టుకుంటాడు అది చాలా పంపిస్తుంది. ప్రియాంక మేడం ఉందా భయ్యా నిజంగా కోకా కోలా పెప్సీ హీరోయిన్ నేను అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. చాలా బాగుంది చాలా ఒక్క చెప్తాను వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతే నాని ఫ్యాన్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాను. మూవీలో ఒక యాక్సెప్ట్ లేదని లేదు అన్నీ ఉన్నాయి. లైక్ కామెడీ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది సాంగ్స్ ఉన్నాయి యాక్షన్స్ ఉంది. అండ్ ఎస్జే సూర్య నాని ఫ్యాన్స్ ఆల్ హ్యాపీ ఇద్దరు చింపేశారు చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. కామెడీ టైమింగ్ మనకి అందరికీ తెలిసిందే ఆయన యాక్టింగ్ కామెడీ టైమింగ్ ఎంత యూనిక్ అండ్ ఫ్రెష్ గా ఉంటుందో అండ్ ఈ మూవీలో కూడా అలానే డెలివర్ చేశారు చాలా బాగుంది. చాలా అంటే ఇది యాక్షన్ అంటే దసరాకి కంపారిజన్ కాదు కానీ ఇది డిఫరెంట్ టైప్ యాక్షన్ కమర్షియల్ చాలా బాగుంది చాలా బాగా పుల్ చేశారు. ఐడియా లేదు కానీ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. లైక్ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. ప్రతి ఎమోషన్ ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా కంపోజ్ చేసి మనకి డెలివర్ చేశారు. సాంగ్స్ మీకు సినిమా ఇక్కడ లాగ్ అనిపించలేదా? లాగ్ అసలు ఏమీ లేదు మూవీ లాగ్ లేదు. నేనైతే బాగా ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో. అందరికీ నచ్చిద్ది అందరికీ నచ్చే మూవీ ఇది అందరికీ నచ్చే. నాని ఎస్జే సూర్య మధ్య సీన్స్ ఎలా అనిపించాయి? బిగ్ స్క్రీన్ లో వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్. మా ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ ఇంకా ఇద్దరిని అలా చూడడం అంతే. సాంగ్స్ లేవని 5కి 5 ఇస్తాను నేను. అసలు బ్లాక్ బస్టర్ ఎక్స్పీరియన్స్. మీరు థియేటర్ లో చూస్తే మాత్రం మీ బాడీ మొత్తం అంటే మీ హార్ట్ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఆ బీజిఎం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శివ తాండవం ఆ బీజిఎం అంతా క్రేజీ అండ్ మన నాని గారి న్యాచురల్ యాక్టింగ్ తో ఇంకా క్రేజీ చేశారు మూవీ. అండ్ అసలు ఒక్క సెకండ్ కూడా మూవీలో బోర్ కొడుతుంది అని లేదు. ఇట్స్ జస్ట్ అలా అవుతూనే ఉంది అండ్ ప్రతి దానిలో సీన్ కి బీజిఎం చేంజ్ అవుతూ కొద్ది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. డెఫినెట్లీ నేనైతే బ్లాక్ బస్టర్ అనేస్తాను. డెఫినెట్లీ మీరు యాక్షన్ సీన్స్ మాత్రం పక్కా మీరు కళ్ళు మూసుకొని వెళ్ళాల్సిందే థియేటర్ కి. మ్యూజిక్ అవసరం లేదు అసలు బీజిఎం చాలు. ప్రతి ఒక్క సీన్ కి ప్రాపర్ పర్ఫెక్ట్ బీజిఎం ఇచ్చారు. అసలు ఖుషి అయిపోతారు జనాలు. నాని ఎస్జే సూర్య మధ్య సీన్స్ ఎలా క్రేజీ. వాళ్ళు అసలు ఇద్దరు కలిసి సీన్ కి వస్తే చాలు మా అందరికి ఇలా హార్ట్ షేక్ అవుతూ ఉండే. బికాస్ ఇద్దరు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్. అసలు మనకి ఇద్దరు అసలు ప్రతి ఒక్కరు ది గేవ్ దే బెస్ట్. కానీ వాళ్ళిద్దరు సీన్ లోకి వచ్చేంత తర్వాత మనకు ఒక్కొక్కరికి అసలు అయ్యా ఇద్దరు కలిసేరా అసలు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇట్ వాస్ క్రేజీ. నానిది అంటే ప్రతి ఒక్కరు కామెడీ ఉన్నప్పుడు కామెడీ చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్. నాని డైలాగ్స్ నాని గారి గురించి ఏం చెప్పాలి న్యాచురల్ స్టార్. ఆయన అసలు ఎప్పుడు లవర్ బాయ్ లా మనకి పోర్ట్రే చేసిన ఆయన ఇప్పుడు ఒక యాక్షన్ హీరోలా చేసరికి అసలు కత్తిపీట సీన్ అయితే కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ ఇట్స్ మీరు భయాన్ని దాటి ముందుకి ధైర్యంతో వచ్చినప్పుడు మీకు మీరు ఉంటే చాలు అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు.
మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదా మేడం సినిమా? లాగ్ యాక్చువల్లీ లాగ్ ఉన్నా కూడా మీకు లాగ్ అనిపించదు బికాస్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. సో పర్లే, ఇట్స్ వెరీ ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్? 2.8 ఈజీలీ బ్లాక్ బస్టర్ అంట నేనైతే. నాని is out of మాటలేవు. అమేజింగ్. మళ్ళీ వచ్చి చూసేటట్టుంది. అంత ఇంట్రెస్టింగ్ గా ఏం ప్లాట్స్ ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయండి? మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఆ బీజిఎం కోసం అన్న కూడా రావచ్చండి. సో నాని హిట్ పడినట్టేనండి ఈ మూవీలో. హిట్ అమ్మ బాబు బ్లాక్ బస్టర్ ఇది. చాలా బాగుంది. ప్రియాంక మోహన్ టూ క్యూట్ ఉంది మూవీ. థ్యాంక్ యూ.